ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు గృహ సంపద, గృహంలో అదృష్టాన్ని ఇచ్చేది. అవును కదా, గృహ సంపద మనకు అందరికీ కూడా. సంపద అంటే మీ ప్రకారం డబ్బు అనుకుంటారు కదా, నా ప్రకారం ఆరోగ్యం. ప్రపంచంలో ఎవరైనా శ్రీమంతుడు అంటే ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే. మీకు అందరికీ కూడా ఈరోజు ఒక దివ్యమైనది తెలియచేస్తున్నాను, చూపిస్తాను కూడా. మృత్యుంజయ మంత్రం లేదా మృత్యుంజయ యంత్రం లేదా మృత్యుంజయ చక్రము అంటాం. ఏంటి దాని అర్థం అంటే మృత్యుని జయించాలి. మృత్యు అంటే అంత్యము అని, మృత్యు అంటే జయము అంటే మన శరీరంలో కూడా రోగము అనే దాని నుంచి జయించడం, రోగాన్ని జయించడమే మృత్యుంజయ. ఏదైనా భీకరమైన ఏదైనా జరగాలంటే దాన్ని జయించుకోవడమే మృత్యుంజయం అంటాం. అంత గొప్పది. అయితే మనకందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మృత్యుంజయ చక్రము మరియు దాని ముందు విశేషంగా దాన్ని తయారు చేసి మనకి అన్ని చోట్ల లభిస్తాయి. అవి మీరు దాని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎటువంటిది అంటే మృత్యుంజయ యంత్రంతో పాటు స్వస్తిక్ ఉండాలి. మనము కారులో ఎక్కడో వెళ్తూ ఉంటాం, యాక్సిడెంట్ అయితే అందరికీ ప్రమాదమే కదా. అందుకే కారులో ఏ దేవుణ్ణి పెట్టాలి అనేది వద్దు. ఎందుకంటే కొందరు గణపతి అంటారు, కొందరు ఆంజనేయ స్వామి అంటారు, ఇంకొందరు ఇంకోటి అంటూ ఉంటారు. ఎందుకంటే అర్జున రథపై ఆంజనేయ స్వామి ఉండే, దాన్ని చూసి ఆంజనేయ స్వామి అన్నారు అందరూ. తర్వాత లేదు గణపతి అన్నారు. కానీ ఇవన్నీ కాదు, కేవలం సింబాలిక్తోనే అన్ని ఎనర్జీలు వస్తాయి. కేవలం స్వస్తిక్ మీకు తెలుసు కదా, ఆ స్వస్తిక్ చతుర్వేదాలు ఉన్నాయి, స్వస్తిక్లో పంచభూతాలు ఉన్నాయి, స్వస్తిక్లో 4 దిక్కులు, తూర్పు పరమట ఉత్తర దిశ, 4 దిక్కుల నుంచి వచ్చే శక్తిని అది గ్రహించి నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది. అందుకే 4 మధ్యలో మన స్థిరత్వము అని అర్థం చేసుకోండి. 4 దిక్కుల నుంచి కూడా మనల్ని కాపాడుతుందంట. అటువంటి స్వస్తిక్ చిన్న ఉండాలి. ముందు సైడు దాని వెనుక ఆ ఒక మృత్యుంజయ మంత్రం ఉండాలి. ఆ మృత్యుంజయ యంత్రం ఏం చేస్తుందంటే మృత్యుల్ని ఆపదల్ని దూరం చేస్తుంది. ఆ స్వస్తికు 1,00,000 గిగాబైట్ పాజిటివ్ ఎనర్జీని ఆల్వేస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది మన ఆరా ఎనర్జీని దాన్ని చూసినప్పుడు అంతా ఇంటి దగ్గర ఆరా ఎనర్జీ మనపై వస్తూ ఉంటుంది. ఏ పుణ్యకార్యంలో శుభకార్యంలో అయినా స్వస్తిక్ లేకుండా అది పుణ్యకార్యం శుభకార్యం కాదు. అది అంత గొప్ప శక్తి స్వస్తిక్ అనేది. ఆ స్వస్తిక్ అనేది చాలా విశేషమైన శక్తి. క్లాక్ వైజ్లో ఉంటుంది స్వస్తిక్. చాలామంది ఇళ్లలో నేను చూస్తాను, అప్పుడప్పుడు వాకల పైన కుంకుమలో రాసేసి ఉంటారు యాంటీ క్లాక్ వైజ్. అది యాంటీ క్లాక్ వైజ్ వేస్తే 1 గిగాబైట్స్ నెగిటివ్ ఎనర్జీ అది క్రియేట్ చేస్తుంది. పాజిటివ్గానే ఉండాలి. చూడండి మీరు చూస్తున్నారు, ఇది స్వస్తిక్. ఇప్పుడు మీకు కనబడుతుంది చూడండి, ఇది స్వస్తిక్ ఇలా ఉండాలి. తర్వాత దాని వెనుక ఇలా ఉంటుంది, దాని వెనుక ఇది మృత్యుంజయ యంత్రము. ఇది మృత్యుంజయ యంత్రము. దాని ముందు సైడ్ చూడండి, ఇది మృత్యుంజయ యంత్రం కదా, దీన్ని ఇలా టర్న్ చేస్తే స్వస్తిక్ ఉంటుంది. దీన్ని ఇలా టర్న్ చేస్తే దీని బ్యాక్ సైడ్ మృత్యుంజయ యంత్రము. ఈ ఒక స్వస్తిక్ని దీన్ని మనము ఇంట్లో దేవుడి గదిలో పెట్టచ్చు. ఇదే విధానంగా ఇదే స్వస్తిక్ని మీరు చూడండి, ఈ స్వస్తిక్ ఉంటుంది కదా, మనకి ఏదైనా కారులో ప్రయాణం చేసేటప్పుడు ఈ కారులో మన వైపు అంటే మనం లోపల ఇక్కడ డ్రైవర్ ఇక్కడ ఉంటాడు, మధ్యలో దీన్ని ఇలా పేస్ట్ చేసుకుంటే చాలు. దీని కింద ఇలా ఉంటుంది కదా, దీన్ని టేప్ వేసి ఇలా పెట్టేస్తే వెనుక రోడ్ వైడ్ మృత్యుంజయ యంత్రం ఉంటుంది, మృత్యు లేకుండా కాపాడుతుంది. మనలో స్థితి ప్రజ్ఞ పెంచుతుంది, మనకి పీస్ఫుల్గా ఉంటుంది, కామ్ఫుల్గా ఉంటుంది. 4 దిక్కు నుంచి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా కాపాడుతుంది. అందుకే చాలాసార్లు చూడండి, అమావాస్య రోజు యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి? ఇట్స్ బేసికలీ సైన్స్. ఎందుకంటే గ్రావిటేషన్ ఎనర్జీ డిఫాల్ట్లో ఉంటుంది. అందుకోసం ఇక పౌర్ణమి రోజు గ్రావిటేషన్ ఎనర్జీ డిఫాల్ట్లో ఉంటుంది. అందుకోసం ఆ ఒక శరీరంలో కూడా ద్రవ పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, రక్తం ద్రవ పదార్థం కదా. ఆ ఒక గ్రావిటేషన్ ఎనర్జీ ఎలా డిఫాల్టో మన శరీరంలో కూడా కొన్ని డిఫాల్ట్ అయ్యి బ్రెయిన్ సరిగా ఆలోచనలు లేకుండా, బ్రెయిన్కి చక్కగా ఆక్సిజన్ వెళ్ళకుండా ఆ సమయంలో ఆలోచనలు మార్పాడు జరుగుతూ ఉంటాయి. కొందరు ఎవరైతే పీస్ఫుల్గా ఉంటారో వాళ్ళ ఆరా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళపైన ఎలాంటివి చూపించవు. ఎవరైతే మెంటలీ వీక్ ఉంటారో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ చేసి యాక్సిడెంట్స్ అయ్యేలా చేస్తూ ఉంటాయి. అటువంటి టైంలో ఆలోచనలు కూడా వ్యత్యాసం ఉంటాయి. ఎప్పుడైతే ఇది స్వస్తిక్ అనేది ఉంటుందో అక్కడ మొత్తానికి మనకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు యాక్సిడెంట్స్ అవి ఇవి రాకుండా, అంటే వాహనంలో మనకి రక్షణ, మృత్యు రక్షణ.
గుర్తుంచుకోండి, రక్షణ మృత్యు రక్షణని ఇది అందిస్తుంది. దీన్నే మీరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వలన ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. పూజ గదిలో వద్దు, నేను ఇవన్నీ నమ్మను, ఓకే, మీరు పడుకునే టేబుల్ పైన లెఫ్టో రైటో పక్కన ఒకటి పెట్టండి. అది నమ్మను, నేను పని చేస్తాను కదా, పని చేసే చోటు ఇది ఒకటే పెట్టుకోండి, ఒక టేబుల్ పైన కంప్యూటర్ ఆపోజిట్లో ఇది ఒకటి పెట్టుకోండి. పీస్ఫుల్గా కామ్గా 100% మీరు ఇష్టపడి జాబ్ చేస్తారు. అంత గొప్పగా శక్తిని అందిస్తుంది ఈ ఒక స్వస్తిక్. ఇది ఆరోగ్య రక్షా కవచ్, లేదు అంటే వాహన రక్షా కవచ్ అని చెప్పచ్చు దీన్ని. అటువంటి గొప్ప గృహ సంపద. నాకు తెలిసినది సంపద, గృహ సంపద అంటే అందరూ ఇంట్లో ఆరోగ్యంగా పీస్ఫుల్గా కామ్గా ఉంటే అప్పుడు ఏ పనైనా ఎంత కష్టమైనా మీరు చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.